నిన్న సమావేశంలో చూస్తే 2 విషయాలు ప్రధానంగా తీసుకున్నాడు. ఒకటి మెడికల్ కాలేజీలు, 2 రైతు సమస్యలు. ఈ రెండింటి మీద పూర్తిగా అవగాహన లేనటువంటి వ్యక్తి 5 సంవత్సరాలు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఆ స్థాయిలో మాట్లాడతాడని నేను ఊహించలేదు. ప్రధానంగా రైతుల గురించి మాట్లాడారు. రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు ఎక్కడుందని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. 5 సంవత్సరాలు మాట్లాడితే నా హయాంలో ఒక్క రైతైనా రోడ్డు మీదకి వచ్చాడా అని చెప్పి మాట్లాడుతున్నాం. నేను సూటిగా అడుగుతున్నాను, నువ్వు పరిపాలించినటువంటి 5 సంవత్సరాలు 2019 నుంచి 24 వరకు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అసలు ఉందా? ఎవరైనా సరే బయటకు వచ్చి మాట్లాడే అవకాశం నువ్వు కల్పించావా? మాలాంటి పార్టీకి, మాలాంటి నాయకులకు కూడా కనీసం నోరు విప్పి మాట్లాడే అవకాశం లేకుండా చేసి, మా ప్రభుత్వంలో ఒక్కసారైనా సరే రైతులు రోడ్డు మీదకి వచ్చారని నిస్సిగ్గుగా నువ్వు మాట్లాడుతుంటే ఈరోజు ఆశ్చర్యం కలుగుతుంది. ఈరోజు ప్రధానంగా యూరియా సమస్యను నువ్వు తీసుకొచ్చావు. యూరియా ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వం, అందులో ప్రధానమంత్రి గారు, దేశంలో యూరియా వాడకం చాలా ఎక్కువగా ఉంది, దీనివల్ల అనేక అనర్థాలు వస్తున్నాయి, క్యాన్సర్ వస్తుంది, దీన్ని తగ్గించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసిందో రైతుల్లో ఒక ఆందోళన వచ్చింది. యూరియా ఇక రాదేమో, యూరియా దొరకదేమో. దీనికి తోడు ఫేక్ పార్టీ, ఫేక్ న్యూస్, ఒక ఫేక్ పత్రిక, ఒక ఫేక్ టీవీ నిరంతరం యూరియా దొరకదని ప్రచారం ప్రారంభించింది. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేయడం ప్రారంభించారు. దీనికి తోడు కొన్ని సమస్యలు వచ్చాయి. ఈరోజు 2-3 జిల్లాల్లో ఎర్లీగా నాట్లేశారు, యూరియా అంతా సప్లై చేశారు. అనుకోకుండా విపరీతమైనటువంటి వర్షాలు వచ్చాయి, మొత్తం మునిగిపోయింది. మళ్ళీ ఆ జిల్లాలకి అదనంగా యూరియా అవసరం ఏర్పడింది. ఇది ఒక సమస్య వచ్చింది కొత్తగా. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాల్లో సెప్టెంబర్ నెలాఖరికి వ్యవసాయ పనులు వస్తాయి, ఖరీఫ్. ఈ సంవత్సరం ఎర్లీగా వర్షాలు వచ్చాయి, వాళ్ళు కూడా ఎర్లీగా నాట్లేయడం ప్రారంభించారు, వాళ్ళకి యూరియా అవసరం వచ్చింది. ఈ కారణాలన్నింటి వల్ల ఒక వారం రోజులు ఈ సమస్య ఏర్పడితే దీన్ని భూతద్దంలో చూపించి మా హయాంలో ఎవ్వరూ రోడ్డు మీదకి రాలేదు, ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో చంద్రబాబు గారి నాయకత్వంలో యూరియా దొరకడం లేదు, రైతులు అల్లాడిపోతున్నారని నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాడు. అందులో నిన్న చూస్తే రక్తం మరిగింది, పచ్చి అబద్ధాలు. నిన్న కొన్ని పత్రికా ఫోటోలు చూపించాడు, కొన్ని వీడియోలు చూపించాడు. ఏ ఫోటోలవి, ఏ వీడియోలవి? నీ పాంప్లెట్ సాక్షి పేపర్లో వేసినటువంటి ఫోటోలు, వీడియోలు చూపించి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకి తప్పుదారు చెప్పాలని నువ్వు ప్రయత్నం చేశావు.
నీ ప్రయత్నాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.